అవును. ఏ పెళ్లిళ్ళలో చూసినా అవును. లేకపోతే ఏ శుభకార్యాలు అవును. ఇల్లు శుభకార్యాలు కానీ ఏ సందర్భంలో అయినా సరే వాళ్ళు అవును. వచ్చి దౌర్జన్యాలు చేస్తా అవును. అధికంగా డబ్బులు వసూలు వసూలు చేస్తా చేస్తారు. ఉన్నారు. అవును. సో దీన్ని ఎలా అరికట్టచ్చు అంటారు? అసలు అది ఏంటి వాళ్ళ ప్రాబ్లం? ఇది ఎలాగంటేనండి, నిన్న నేను ఒక వీడియో చూశానండి. అది ఒక ఆయన షేర్ చేశారు. అందులో ఏంటంటే ట్రైన్‌లో తనకు డబ్బులు ఇవ్వలేదని ఆ ప్రయాణికుడి మీద దాడి చేసేయటం. అది చాలా వింతగా ఉందన్నమాట. చాలా దారుణంగా. అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర నిజంగా డబ్బులు ఉండొచ్చు, లేదా డబ్బులు లేకపోవచ్చు. డబ్బులు లేనంత మాత్రాన ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవాలి. లేని వాళ్ళ దగ్గర ఏంటంటే కామ్‌గా వెళ్ళాలి. ఇవ్వలేనందుకు వాళ్ళ మీద దాడి చేసి నువ్వు ఇస్తావా చస్తావా అని మరీ డిమాండ్ అనమాట. రూ. 10 ఇచ్చినా సరే బూతులు తిట్టెళ్ళే ఇజ్రాయల్‌ని కూడా నేను చూశాను. లేదా రోడ్ల మీద మనం ఎక్కువగా పల్లెటూళ్ళలో అని కాదు, మిగిలిన కొన్ని ఏరియాల్లో చూస్తుంటే రోడ్ల మీద కూడా కాపలా కాసి బళ్ళు ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. లేదా ఇక్కడ మనకు తెలంగాణలో ఎంతవరకు ఏమో తెలియదు, తెలంగాణలో కూడా ఉంది. ఆంధ్రాలో అయితే ఎక్కువగా పెళ్ళిళ్ళు జరిగితే, లేదా ఏదైనా గృహప్రవేశాలు జరిగిన, శుభకార్యాలు ఏమన్నా జరుగుతున్నా సరే ఒక టీం కింద వచ్చేస్తారు. ఒక 5, 6 వచ్చేస్తారు. నాకు 5,000 ఇయ్యి, 10,000 ఇయ్యి, ఇంత గృహప్రవేశం చేసుకుంటున్నాం, ఇన్ని లక్షలు పెట్టి కట్టుకుంటున్నాం, మాకు ఆ మాత్రం ఇవ్వలేవు అని డిమాండ్ అనమాట. వాళ్ళు ఏంటంటే ఒక 1000 రూపాయలు 1500 ఇద్దామని చూస్తారు. మాకొద్దు, నువ్వు ఇస్తావా చేస్తావా, నువ్వు ఇయ్యి, ఏడుతున్నావా, డబ్బులు ఇవ్వడానికి ఏడుతున్నావా అనేసి అంత సీరియస్గా మాట్లాడడం నేను చూశాను. దానికోసం 5,000 ఇచ్చేదాకా వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళరు. ఇంకా అక్కడ ఏమన్నా కొంచెం గొడవ కింద ఏమన్నా జరిగితే ఆటోల్లో వాళ్ళ టీంని, వాళ్ళ జనాలను కూడా పిలిచి మరీ గొడవ చేస్తున్నారు. అంటే ఆటోల్లో ఇంకో 2 ఆటోలు వేసుకొచ్చి మళ్ళీ ఇంకొక 5, 10 మందిని తీసుకొచ్చి నువ్వు డబ్బులు ఇస్తావా చస్తావా అన్న ఉద్దేశంతో వాళ్ళ మీద దాడి చేసి మరీ డబ్బులు వసూలు చేయటం అనేది చాలా దారుణం. అది వాటి వల్ల కొన్ని పెళ్లిళ్ళు కూడా ఆగిపోయిన సిచ్యువేషన్స్ అవునండి. పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి ఏంటంటే గొడవ అన్నమాట. నువ్వు డబ్బులు ఇస్తావు ఇవ్వ. అంటే ఇక్కడ మనకి అంటే ఒక విధంగా కొంతమంది విషయంలో చెప్పాలంటేనమ్మా, ఒక గెజిటెడ్ ఆఫీసర్కి వచ్చే జీతానికంటే వీళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళకి యాక్చువల్గా పెన్షన్ వస్తుంది, మంచి పెన్షన్ వస్తుంది. 4,000 పెన్షన్ అంటే వాళ్ళకి ఇంకా 6,000 పెన్షన్. 6,000 పెన్షన్తో వాళ్ళు ఒక విధంగా అయితే బాగా బతకొచ్చు. కానీ ఏంటంటే ఏ శుభకార్యాలు జరిగినా, పెళ్ళిళ్ళు లేదా గృహప్రవేశాలు ఇటువంటివి జరిగినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర బాగా డిమాండ్ చేయకండి. వాళ్ళు ఇచ్చినంత తీసుకోండి, తప్పులేదు. వాళ్ళు ఇస్తారు. వాళ్ళు మీ గురించి ప్రేమగానే ఇస్తారు. ఇదిగో పోనీ ఏదో వచ్చేలే పాపం, మనం ఒక 1000 రూపాయలు ఇద్దాం, ఇది మనల్ని దీవించి వెళ్ళిపోతారు కదా అన్న ఉద్దేశంతో వీళ్ళ హౌస్ ఓనర్లు లేకపోతే పెళ్ళిళ్ళు జరిగే వాళ్ళు ఇస్తారమ్మా. కానీ ఏంటంటే వాళ్ళు అది పట్టించుకోకుండా నాకు 10,000 ఇస్తావా లేకపోతే 5,000 ఇస్తావా, ఇచ్చేదాకా వాళ్ళ డిమాండ్ నెరవేర్చేదాకా వెళ్ళరు. అటువంటి బలవంతపు వసూళ్ళు అయితే మాత్రం నేరం. ఆ విషయంలో అయితే ప్రభుత్వం కూడా వీళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు అన్నట్టు ట్రైన్ లో చాలా మంది ఇలానే ముఖ్యంగా ఆడవాళ్ళు ఏమో కానీ ఎక్కడైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగటం, వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు వేసుకున్న దుస్తులను ఇప్పదీయడం కానీ అవును. అందరి ముందు అవును. వాళ్ళ అంగాలు ఏవైతే ఉన్నాయో లేపడం. అవును. కానీ అలా చేసి చాలా ఇబ్బంది పెడతా అవును. ఉంటారు. అవును. మీరు ఎంతలా సఫర్ అవుతా ఉంటారు? అంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటది? ఎలాగుంటుందంటేనమ్మా, నన్ను ఒకసారి అడిగారు. అడిగినప్పుడు ఎలాగంటే డబ్బులు లేవమ్మా, నేను లేవు అని మామూలుగా అడిగాను. లేవంటే చేయి గట్టిగా గిల్లేశారు. చేయి గట్టిగానమాట. అంటే బాగా విపరీతంగా నొప్పి వస్తుంది మనకి. అంటే ఏదో ఒక చేష్టలు అనమాట, వింత చేష్టలు. లేకపోతే బట్టలు గిల్లారమ్మా, నిజంగా గిల్లారు. ఏది లేకపోతే బొగ్గలు గిల్లేయటం, వేరే వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి, ఎదవకాన బూతులు తిట్టడం. మామూలు బూతులు కాదు. వాళ్ళు నీవు ఇంక దేనికి పనికొస్తావురా నువ్వు, దేనికి పనికొస్తావురా నువ్వు అనేసి వాళ్ళని తిట్టేయటం, కొట్టడం, చిన్నగా కొట్టడం, లేకపోతే అవసరమైతే బూతులు గట్లుగా తిట్టడం, లేకపోతే బట్టలు ఇప్పేయటం, బట్టలు వాళ్ళు లేపేసి చూడు ఎదవకాన చూడు అని ఇలాగనమాట. వాళ్ళు చాలా విచిత్రంగా ఉండటం అనేది చాలా దారుణం అది. ఎందుకంటేనమ్మా, ట్రైన్లో అందరూ వాళ్ళకి తగ్గట్టే ఉండరు. కొంతమంది పద్ధతిగా ఉండేవాళ్ళు ఉంటారు. పద్ధతిగా ఉండేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుని కామ్గా వెళ్ళాలి. కానీ కేవలం ఆ భోగిలోనే మొత్తం డబ్బులన్నీ వసూలు చేసేసి పండగ చేసుకోవాలన్న ఉద్దేశంతో అయితే ఉండకూడదు. ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు వేసుకుని ఉండరు. ఈ రోజుల్లో అయితే జేబుల్లో డబ్బులు పెట్టుకుని కూడా చాలామంది తిరగట్లేదు. వాళ్ళు ఎందుకంటేనమ్మా, వాళ్ళని చూసి ఇచ్చేది, వాళ్ళ చేష్టలను కొంతమంది చూసి సరదాగా తీసుకునేది కూడా మగవాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు వాడి దగ్గరికి వచ్చి జోకేస్తుంది, వీడు దానికి రియాక్ట్ అయ్యి వ్యవహరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందువల్ల ఏంటంటే అంటే అలాగా ఆట పట్టించడం వల్ల ఏమన్నా డబ్బులు ఇస్తారేమో అన్న ఉద్దేశం వాళ్ళకి. అంటే 10 ఇచ్చేది 20 ఇస్తాడేమో, 20 ఇచ్చేది 50 ఇస్తాడేమో అనేసి కొంతమంది ఏంటంటే వీళ్ళు ఇచ్చిన 10 రూపాయలు వాళ్ళకి దిష్టి తీసినట్టుగా చేసి కొంతమంది డబ్బులు వసూలు చేసే విధానంలో ఎన్ని చేయాలో అన్నీ చేస్తారు. అయితే ఏంటంటే వాళ్ళు మరీ మూర్ఖత్వంగాను లేదా బలవంతంగా వసూలు చేయడం అనేది నేను అది సమర్థించట్లేదమ్మా. ఇస్తే తీసుకోండి, లేకపోతే లేదు. అంతేగాని బలవంతంగా వసూలు చేసి లేకపోతే జుట్టట్టుకి లాగేసి గిల్లేసి అలా మాత్రం చేయొద్దు. అలాగే ఏదైనా గృహప్రవేశాలు లేదా పండుగలు శుభకార్యాలు జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు ఇచ్చినంత తీసుకోండి, తప్పులేదు.
వాళ్ళు ఓపుకుంటే 10,000 ఇచ్చినా తీసుకోండి, అంతేగాని మాకు 10,000 ఇవ్వాలి లేదా 5,000 ఇవ్వాలని మాత్రం డిమాండ్ చేయకండి. మీకు వాళ్ళు ఇచ్చినంత సంతోషంగా ఇచ్చినంత తీసుకోండి. వాళ్ళు బలవంతంగా ఇచ్చినంత మాత్రాన అది మీకు శుభం కాదు, మీరు బలవంతంగా వసూలు చేసినంత మాత్రాన మీకు అది మంచిది కాదు. అసలు ఇంతకు ముందు అదే గృహప్రవేశం ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పాపము ఆ, కొన్ని డబ్బులతోనే ఇల్లు కట్టుకున్నారు. అవునండి. గృహప్రవేశం కూడా చేసుకోలేదంట, అవును. నామకేవాసి వెళ్ళారంట. అవునండి. అది చూసి చాలా మంది అక్కడికి వెళ్ళి డబ్బులు అడగటం లాంటివి బాగా డిమాండ్ చేయడం, తర్వాత ఓనర్నే కొట్టడం, ఓనర్ కూడా వీళ్ళని కొట్టడం జరిగింది. అవునండి. మరి ఇలాంటి వాటి మీద గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ హిజ్రా వాళ్ళ అరాచకాలు తగ్గుతాయి అంటారు? అది ఎలాగంటేనమ్మా, అటువంటి సందర్భం లేదా పరిస్థితి వచ్చినప్పుడు ఇంటి ఓనర్లు లేదా ఆ ఫంక్షన్ జరిపే వాళ్ళు ఎవరైనా సరే ముందు అర్జెంటుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళకి ఏంటంటే కొన్ని రాయితీలు ఉండటం వల్ల కేసులు కూడా చాలామంది పోలీసులు పెట్టడానికి ముందుకు రారు. వాళ్ళకి ఏంటంటే హిజ్రాలు కదా, సమాజంలో కొంచెం వెలివేయబడ్డ ఒక స్టేటస్లో ఉన్నారు కదా అన్న ఉద్దేశంతో ఏంటంటే వాళ్ళ మీద అంత తొందరగా పెట్టరు. కానీ ఏంటంటే వాళ్ళు చేసే అరాచకాలు కూడా పోలీసులకు తెలుసు. కానీ ఏంటంటే కేసు ఫైల్ అవ్వదు కదా అన్న ఉద్దేశంతో కొంతమంది అలా చేస్తారు. కానీ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళని ఆగడాలు చేసినప్పుడు వీళ్ళు కూడా ఊరుకొక్కలేదు. రిటర్న్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేలాగా ఉంటే కనుక తర్వాత ఎవరైనా సరే బలవంతంగా వసూలు చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారనేది నా ఉద్దేశం అమ్మ. పూర్తిగా పోలీస్ కేసు అయితే పెట్టాలి వాళ్ళ మీద. వాళ్ళు ఓకే ఇల్లు అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చినంత తీసుకుని వచ్చేస్తే పర్వాలేదు. డిమాండ్ చేసి, ఎందుకంటే ఇల్లు కట్టడంలో లేదా ఏదైనా శుభకార్యం చేసేవాళ్ళు మ్యాక్సిమం ఏంటంటేనమ్మా 70% అప్పు చేసి పూర్తి చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు అప్పులో పాటు అప్పు అనేది ఒక 1,500 2,000 ఇవ్వటం వీళ్ళు పెద్ద లెక్క కాదు, ఇద్దాం అనుకుంటారు. కానీ ఏంటంటే వీళ్ళ డిమాండ్ దానికి తగ్గట్టుగా ఉండదు, వేలకు వేలు వసూలు చేయాలని చూస్తారు. అందువల్ల ఏంటంటే అది చాలా తప్పు. ఎందుకంటే అదే సమయంలో ఇంకొక ఇల్లు వెళ్ళి వాళ్ళు వసూలు చేసుకోవచ్చు, లేదా ఆ రోజు కాదు వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళకి వారం రోజుల పాటు సరిపోతాయి. దానికోసం ఏంటంటే అప్పుడే వసూలు చేసేసి వాళ్ళని నిర్బంధించి బలవంతంగా వసూలు చేయాల్సిన అవసరం అయితే లేదు. అందువల్ల ఏంటంటే ఇటువంటి హిజ్రాలు ఎవరైనా ఇలాగ దాడులకు పాల్పడే హిజ్రాలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ మీద ఖచ్చితంగా పోలీస్ కేసు పెట్టి వాళ్ళని నిలువరించే విధంగా చేయాలి తప్ప, వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నా సరే అలాగే చూస్తున్నాం అంటే కనుక రేపు 10,000 అడిగేది మొత్తం 20,000 30,000 అడిగే డిమాండ్ కాడికి వచ్చేస్తుంది. పోలీసులు అంటే కూడా వాళ్ళకు కూడా భయం వేయాలి అనేది నా ఉద్దేశం. అమ్మాయిలకి అబ్బాయిలు టీచ్ చేస్తే షీ టీమ్ ఉంది, మరి అబ్బాయిల మీద కూడా ట్రాన్స్జెండర్ టీచ్ చేస్తారు, ఏమన్నా ఉంటే బాగుంటుందా ఈ టీం లాగా ఏమన్నా? అలాగా ఉంటే మంచిదేనండి. కానీ ఏంటంటే ఏదైనా సరే చట్టాల్లో ఉన్న కొన్ని లోపాల వల్ల ఏంటంటే కొన్ని పూర్తిగా చేయలేకపోతున్నారు ఎవరైనా సరే. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ కేసు ఇచ్చాం, ఇతర కొట్టేసి దెబ్బలాడింది, పోలీసులే సరిగా పట్టించుకోరు ఆ విషయాలు. బానే ఆవిడ విషయం ఎందుకురా నీకు, బానే అదేదో కోపంతో కొట్టిందేమో అని సర్ది చెప్పడానికి చూస్తారు తప్ప అలా చేసిందని వీళ్ళు ముందుకొచ్చి అటువంటి వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళు మళ్ళీ గొడవలకు వచ్చేస్తారు, పోలీస్ స్టేషన్ నిర్బంధించే కాడికి వచ్చేస్తారు. అందువల్ల ఏంటంటే కొన్ని చర్యలు ఏంటంటే పూర్తిగా చేయలేకపోతున్నారు. అందువల్ల ఏంటంటే అలా జరుగుతున్నాయి తప్ప యాక్చువల్గా పోలీసులు యాక్షన్ తీసుకోకూడదని కాదు. ఎందుకంటే వీళ్ళు ముందుకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వరు. ఏదో ఎడతారు, అలాగే ఎడతారులే పోనే, ఎదవలో 2,000 ఇద్దాం అనుకున్నాం 5,000 దొబ్బేరని బాధపడి వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఏదైనా సరే మనం వదిలేయటమే పెద్ద తప్పు. వదలకుండా ముందుకెళ్తే కనుక ఏ పని అయినా సరే సాల్వ్ అవుతుందండి. అంతే, పట్టుదలతో ఉండాలి, వదలకుండా ముందుకెళ్ళాలి. అప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకు పని అవుతుంది.